హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేయండి, ఇంకా క్లాస్ వినండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. మనము భగవద్గీత 14వ అధ్యాయము చర్చిస్తున్నాము, ప్రకృతి యొక్క త్రిగుణాలు. అందులో 16వ శ్లోకం వరకు మనము చర్చించాము. నిన్నటి క్లాస్లో ఒకటే శ్లోకము, ఎక్కడైతే మనం చూసాం ఏ విధంగా సత్వగుణంలో చేసేటటువంటి పని కార్యాలకి ఫలితము శుద్ధముగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. రజోగుణంలో చేసేటటువంటి కార్యాలకు ఫలితము దుఃఖకరంగా ఉంటుంది. మరియు తమో గుణంలో అది మూర్ఖత్వానికి దారితీస్తుంది అనే విషయాన్ని మనం ఆల్రెడీ చూసాము. సో ఇవాళ మనము 17 ఇంకా 18వ శ్లోకాలు నిన్న ఆల్రెడీ రిసైట్ చేసాం మనం. ఇవాళ దాని మీనింగ్ మనం చూద్దాం. ఉమ్. సో 17వ శ్లోకము, ఇది కూడా చాలా ఫేమస్ వర్స్. ఐ హావ్ సీన్ మెనీ డివోటీస్ కోటింగ్ దిస్ వర్స్. ఓకే. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. అయితే ఇక్కడ సత్వగుణము నుండి అసలైన జ్ఞానం ఉద్భవిస్తుంది, మరియు రజోగుణం నుండి లోభము ఉద్భవిస్తుంది, మరియు తమోగుణం నుండి పిచ్చితనము, భ్రమ ఉద్భవిస్తుంది అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది ఆబ్వియస్గా మనము దీని గురించి ఆల్రెడీ చాలా విషయాలు చర్చించాము. సో సత్వగుణంలో ఉండే వ్యక్తికి ఒక లక్షణం ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ మనశ్శాంతి, ఇంకా జీవితపు లక్ష్యం, ఇవన్నీ ఓకే, బట్ ఒక ముఖ్యమైనటువంటి లక్షణం వాళ్ళలో కనిపిస్తుంది. అదేంటి? క్లారిటీ ఇన్ లైఫ్. రైట్. సో క్లారిటీ ఇన్ లైఫ్ అంటే వాళ్ళకి చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది. మెయిన్ క్లారిటీ ఏంటి? క్లారిటీ ఇన్ లైఫ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ నాకు క్లారిటీ ఉంది, నెక్స్ట్ 4 ఇయర్స్లో ఎక్కడ జాబ్ చేయాలి, దాని గురించి కాదు. క్లారిటీ ఇన్ లైఫ్ అంటే తన జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, తను ఉన్నటువంటి భౌతిక జగత్తులో అసలు ఏం నడుస్తుంది, ఈ లోకమంతా ఎవరు నడిపిస్తున్నారు, కర్మ సిద్ధాంతం ఉంది, ఇవన్నీ క్లారిటీ ఆయనకు ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ రియల్ క్లారిటీ. ఇప్పుడు చూస్తే మన మోడర్న్ జనరేషన్లో కర్మ సిద్ధాంతం కూడా మీద కూడా ఎవరికి ఆ, నమ్మకము లేదు. అంత ర్యాండమ్గా నడుస్తుంది అనుకుంటారు. అలా. సో తన క్లారిటీ ఉంటుంది. ఏంటి? హీ నోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెంపరీ అండ్ పర్మనెంట్, సత్ అసత్, రెండింటికి తేడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ తేడా ఎవరికైనా మంచిగా రియలైజ్ అయిందనుకోండి, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా జీవితంలో అనవసరమైన విషయాల గురించి ఏడవడు. బికాస్ ఏదైనా రాగానే తను ఇమ్మీడియట్గా దాన్ని కేటగరైజ్ చేస్తాడు. ఇది సత్తా అసతా? అసత్. సో వై షుడ్ వి టేక్ టెన్షన్ ఫర్ అసత్? ఓకే. సో ఆ విధంగా మటీరియల్ ప్రాబ్లమ్స్, మటీరియల్ రిలేషన్షిప్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా అసత్ కేటగిరీలో వస్తాయి. అసత్ అంటే శాశ్వతం కానటువంటిది, తాత్కాలికమైనటువంటి దాన్ని అసత్ అంటారు. సో సత్ మరియు అసత్కి తేడా తెలుస్తుంది, తనకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. అందుకనే సత్వగుణంలో ఉండే వారికి సత్వాత్ సంజాయితే జ్ఞానం, అసలైన జ్ఞానం తనకి ఉంటుందన్నమాట. సో తను ఆ దివ్య ఆ జ్ఞాన చక్షువుతో లోకాన్ని చూస్తాడు, పరిస్థితులను చూస్తాడనమాట. అని రజోగుణంలో ఉండేవాడికి లోభము. ఉమ్. చూడండి, కామానికి రెండు అవుట్పుట్స్ ఉంటాయి. కామము తీరితే లోభము, కామము తీరకపోతే క్రోధము.
రైట్. సో కామ క్రోధ లోభ మూడు శత్రువులే, ఆరు శత్రువులలో ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ఇంటర్లింకింగ్ ఈ విధంగా ఉందన్నమాట. మనం కామము తీరకపోతే క్రోధం వస్తుంది, దట్ వి ఆల్ నో వెరీ వెల్. రైట్. మనం ఏదైనా కోరుకుంటాము చాలా తీవ్రంగా అది కావాలని, ఏదైనా అడ్డంకం వల్ల అది తీరకపోతే దెన్ వి హేట్. ఎవరైనా దానికి కారకులు ఉంటే వాళ్ళని కొట్టాలి తిట్టాలి అనే ఫీలింగ్ కూడా వస్తుంది. రెసర్నో. సో బట్ తీరితే ప్రాబ్లం ఏంటి? లోభము. ఎందుకంటే అది ఎంత తీరినా కానీ తనివి తీరదు అని అంటారు కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. సో తనివి తీరదు అని అంటే ఈ యొక్క ఆ, భౌతిక దేహము ద్వారా మనము ఎంత సుఖాన్ని ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నించినా కానీ వన్ ఈజ్ నెవర్ సాటిస్ఫైడ్. మూడవ అధ్యాయంలో కృష్ణుడు కామం గురించి ప్రత్యేకంగా చెప్తారు. మెయిన్ ఎందుకంటే కామం గురించి ఎందుకు చెప్తానంటే రజోగుణం అంటేనే మెయిన్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ తన కామం యాక్చువల్గా. ఎస్. సో హిరణ్యకశిపు అనే వర్డ్కి మీనింగ్ కూడా ఇట్ ఈస్ ఉమెన్ అండ్ వెల్త్. హిరణ్య మీన్స్ గోల్డ్ విచ్ రిఫర్స్ టు గోల్డ్ ఆర్ వెల్త్, అండ్ కశిపు మీన్స్ సాఫ్ట్ బెడ్ వేర్ యూ కెన్ ఎంజాయ్ ద ఉమెన్. సో హిరణ్యకశిపు, ద నేమ్ మీన్స్ హీ వాంట్స్ స్త్రీ సుఖము మరియు ధనము, ఈ రెండు అన్నమాట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రజోగుణ. సో ప్రాబ్లం ఏంటి? అది ఎంత చేసినా కానీ వన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. వన్ గెట్ సాటిస్ఫాక్షన్ ఓన్లీ టెంపరీ. సో మూడవ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం, లాస్ట్ సెక్షన్ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కామం యొక్క స్వభావం ఏంటనేది. సో అక్కడ ఏం చెప్తారు? ఆ, కామరూపేణ కౌంతేయ దుష్పురేణ అనలేన చ. దుష్పురేణ, దీన్ని ఆర్పడం అంత ఈజీ కాదు. ఇంకా ఇది భగ్గుమని మండుతూనే ఉంటుంది, దేనిలాగా? మంటలాగా. అనలేనచ అని చెప్పారు. సో ఆ విధంగా ఇది ఆ, ఎంత తీర్చినా కానీ ఇట్ ఈస్ మోర్ లైక్ పుట్టింగ్ ఘీ ఇన్ ఫైర్. సో తీర్చే ప్రయత్నం ఏంటో తెలుసా? అగ్నిలో ఇంకా మనం ఏం చేస్తున్నాము? నెయ్యి వేస్తున్నాం. సో ఇంకేమవుతుంది? అది ఇంకా పెరుగుతుంది కానీ అది తగ్గదు. రైట్. సో అందుకనే ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ గివ్స్ అప్ ది అటెంప్ట్ ఆఫ్ ట్రయింగ్ టు ఎంజాయ్ మెటీరియల్ లైఫ్. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెన్ విల్ దట్ హ్యాపెన్? పరం దృష్ట్వా నివర్తతే. ఉన్నతమైన ఆస్వాదన దొరికితేనే ఇవన్నీ అలవాట్లు పోతాయి. అదర్వైజ్ వన్ ఇస్ స్టిల్ దేర్. చూడండి, భక్తిలో వచ్చిన తర్వాత మనము బాహ్యంగా గ్రాస్ లెవెల్లో అన్ని ఆపేస్తాం, దెర్ ఇస్ నో డౌట్. ఇక్కడ ఎంతో మంది కంటి మళ్ళా డివోటీస్ ఉన్నారు. ఎస్ ఆర్ నో? సో వాళ్ళు ఏదో బయటికి వెళ్ళి నాన్ వెజ్ తింటున్నారా, లేకపోతే పరస్త్రీ సాంగత్యం చేస్తున్నారా? నో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వండర్ఫుల్లీ సిచ్యువేటెడ్, దెర్ ఇస్ నో డౌట్. బట్ వీ ఆల్ నో దట్ ఇంటర్నలీ హౌ ద మైండ్ ఈస్ ప్లేయింగ్ ద గేమ్ విత్ అస్. ఎస్ ఆర్ నో? అది మనకు తెలుసు. రైట్. అండ్ అది ఫ్రీక్వెంట్గా కాకపోయినా ఒకేషనల్గా కూడా మనసు మనల్ని ఆట ఆడిస్తుంది. ఇంకా ఏ విధంగా పూర్వ సంస్కారాలు, ఆ, కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలకు గురైనటువంటి అనుభూతులు మళ్ళీ మళ్ళీ తిరిగి రీసర్ఫేసింగ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఆ, ఏదైతే ఒక ఆబ్జెక్ట్ నీళ్ళల్లో మునిగిపోయి కింద కనిపించట్లేదు, అకస్మాత్తుగా పైకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా చెడు సంస్కారాలు మనం ఆపేస్తాం. ఆబ్వియస్గా అవి కిందికి వెళ్ళిపోతాయి, ఎందుకంటే భక్తి మార్గంలో వచ్చి నియమాలు పాటిస్తాం. బట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ కమ్ అప్ అగైన్. జస్ట్ లైక్ యు టేక్ అజామిల్. ఇంత మంచి సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తి, బ్రాహ్మణుడు. ఆ, అజామిలుడు గొప్పతనం ఎలా చెప్పారంటే తన నాన్నగారు ఆ, ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదానికంటే ముందే తనకు తెలిసిపోయేది అజామిలుడికి మా నాన్న ఏం కోరుకుంటున్నారు అనేది. అసలైన ఉన్నతమైన కొడుకు ఎవరు? ఎవరైతే నాన్న తల్లిదండ్రుల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని పని చేస్తారో అటువంటి వాళ్ళు ఉన్నతమైన సంతానము అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ, మన బ్యాచ్ ఉన్నారే ఇప్పుడు, వాళ్ళు మనోభావాలు కాదు, నోటి నుంచి చెప్పింది కూడా ఫాలో చేయరు వాళ్ళు. మనోభావాలు అర్థం చేసుకుంటే వాళ్ళకి దండవత్ ప్రణామాలు. అవునా కదా? సో మనోభావాలు అర్థం చేసుకొని వాళ్ళు చెప్పేదానికంటే ముందే వీళ్ళు చేసేస్తారనమాట. సో ఆ విధంగా ఉండేవాడు ఎంత పతనం చెందాడు ఒకసారి ఆలోచించండి. ఎస్. సో అందుకనే బిగ్గెస్ట్ లెసన్ హియర్, మనము బహుశా బాహ్యంగా ఆపేసినా కానీ దట్ డజంట్ గో అవే. వి షుడ్ బి వెరీ వెరీ క్లియర్ అబౌట్ దిస్. సో ఒకసారి ఆ, మన ఒక భక్తి వృక్ష క్లాస్లో ఒక ఆయన చెప్తున్నారనమాట, కొత్తగా వచ్చారు కొంచెం. సో ఇక్కడ ఎవరైనా ఉన్నారా కామము క్రోధము లోభము లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అన్నారు. ఆ, అయితే ఉంటే హ్యాండ్ రేస్ చేయండి ఆయన. అయితే నేనైతే చేతులు కింద పెట్టుకున్నాను. నో వే, నేను చూస్తున్న ఎవరైనా ఉన్నారా శుద్ధ భక్తులు ఇక్కడ అనేది. సో
సో ఒక ఆయన అంటున్నారు, ప్రభుజీ నాలో కామం లేదు, నాలో క్రోధము లేదు, ఆ, నాలో లోభము లేదు, ఆ విధంగా అన్నీ లిస్ట్ చెప్పాడనమాట. చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి, రైట్. ఇంత కాన్ఫిడెంట్గా ప్రభుపదులు ఎవరో చెప్పలేదు ఇప్పటిదాకా. ఆ? అయితే ఆ లీడర్ అన్నారు, నీకు బుద్ధి కూడా లేదని చెప్పారు, కూర్చో అని చెప్పారు. సో వాట్ డస్ ఇట్ మీన్ ఈజ్ దాట్ ఎప్పుడెప్పుడు భక్తి మార్గంలో మనం స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ ఫేజ్లో, గుర్తుపెట్టుకోండి ఇనీషియల్ ఫేజ్లో, అండ్ ద ఇనీషియల్ ఫేజ్ కెన్ లాంగ్ ఫర్ 1 years 2 years సమ్టైమ్స్ 3 years ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఫేజ్లో ఒక వ్యక్తి కనిపిస్తుంది, నౌ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ అనర్థాస్, విచ్ ఇస్ వెరీ న్యాచురల్. ఓకే, బట్ మైండ్ యూ, okay, you should learn from experienced people, yes or no? Right? So but it is not the end of the game end అవ్వలేదు ఇంకా, because maya is not going to leave so easily, yes or no? So ఒక వ్యక్తికి స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నతమైన ఆస్వాదన, అండ్ వన్ గెట్స్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో, లైక్ ఇట్ ఈస్ న్యాచురల్ ఓన్లీ, ఇది తప్పు కూడా కాదు. ఒక వ్యక్తికి చాలా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, ఐఎమ్ సో ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద అనర్థాస్, ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్, నాన్ వెజ్ తినే వ్యక్తి అకస్మాత్తుగా నాన్ వెజ్ వదిలేశాడు, గర్ల్ ఫ్రెండ్తో తిరిగేవాడు అకస్మాత్తుగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. సో హీ ఫీల్స్ సో నైస్ దాట్ ఈ భక్తి మార్గం వల్ల నేను ఎంత శుద్ధమైపోయాను నేను, ఎక్సెట్రా. యూ కెన్ ఫీల్ కాన్ఫిడెంట్, బట్ యూ షుడ్ నాట్ బికమ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఎస్, అండ్ కాన్ఫిడెన్స్ ఆల్సో. స్వయం భగవాన్ కేశవ్ మహారాజ్, గొప్ప సన్యాసి ఇన్ ఇస్కాన్, అమేజింగ్. ఆయన చెప్తారు, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ కృష్ణ, దెన్ యూ కెన్ బి కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దర్ ఇస్ అ డీపర్ మీనింగ్ టు దిస్. ఎంత చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇది. జీవితం ఆత్మవిశ్వాసం అంటాం కదా మనం జనరల్గా కాన్ఫిడెన్స్ని తెలుగులో. ఆ, ఒకవేళ మనము కృష్ణుడి మీద పూర్తి విశ్వాసం ఉంచుకుంటే, ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగిన వాడు అవుతాడు ఈ లోకంలో. ఎస్ ఆర్ నో? ఎవరైతే కృష్ణుడు తప్ప వేరే ఏ ఆశ్రయాన్ని ఆశ్రయించినా కానీ, యూ విల్ స్టిల్ హ్యావ్ ఫియర్, యూ విల్ స్టిల్ హ్యావ్ కన్ఫ్యూషన్. బట్ ఇఫ్ యూ ట్రస్ట్ కృష్ణ లైక్ అ బేబీ ట్రస్ట్ ద మదర్, అండ్ దట్ ఈస్ వాట్ ప్రభుపాద్ సేస్. ప్రభుపాద్ ఎవరు మనకు అదే నేర్పించారు. లైక్ చాంటింగ్లో కూడా ఏ భావంతో చాంటింగ్ చేయాలి. ఒక చిన్న పిల్లవాడు తల్లిని పోగొట్టుకుంటే ఎలా తన తల్లి కోసం ఏడుస్తాడు, ఆ భావంతో మనము కృష్ణుడి కోసం ఏడవాలి. ఆ భావం ఉండాలి, క్రయింగ్ మూడ్ అనమాట, సరెండర్ మూడ్. సో అలా మనకు కృష్ణుడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలండి. దట్ ఈస్ అనదర్ సైడ్ పాయింట్ ఐ వాంటెడ్ టు హైలైట్ హియర్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ ఆల్ ద మ్యాటర్ ఆఫ్ సరెండర్. భక్తి ఈజ్ ఆల్ అబౌట్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సరెండర్ ఇన్ ఫేత్. ఎంత సరెండర్ ఎక్కువగా ఉంటుందో, దాట్ మచ్ బ్లిస్ యూ విల్ ఎక్స్పీరియన్స్, దాట్ మచ్ కాన్ఫిడెన్స్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ సెల్ఫ్. మన కృష్ణుడి మీద కాన్ఫిడెన్స్ ఉంటే మన మీద కూడా మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. యూ విల్ నెవర్ లూజ్ హోప్ ఇన్ యువర్ లైఫ్. ప్రాబ్లం ఏంటంటే, మన కృష్ణుడి మీద కాన్ఫిడెన్స్ ఉంది, సరెండర్ ఉంది, కానీ ఆ లెవెల్లో బహుశా లేదు. ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది, నో, ఈ విషయంలో ఇలా జరిగిపోతే, అలా జరిగిపోతే. ఎప్పుడైతే మనం ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో ఎలా చిక్కిపోతామంటే, మనము అసలు ఆ ప్రాబ్లంలో అనలైజ్ చేసేటప్పుడు కృష్ణుడే పిక్చర్లో ఉండరు అసలు. దిస్ ఇస్ సచ్ అన్ఫార్చునేట్ థింగ్. కృష్ణ కాన్షియస్నెస్ అంటేనే యూ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ కృష్ణ ఎప్పుడు కూడా. ఆ ప్రాబ్లం డిస్కషన్ నేను చూసాను, టూ పీపుల్ వర్ డిస్కసింగ్ ప్రాబ్లం, దిస్ దాట్. I said, I mean, it's okay. There are so many open questions which you don't know the answer for. Why you are taking tension? Keep Krishna in the center. Krishna will do what is best for you. Why don't you trust Krishna's plan? అన్నీది కూడా మనకు పర్ఫెక్ట్గా తెలిస్తేనే చేయాలని అలా ఉండదు లైఫ్లో. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ మనకు తెలియకున్నా కూడా మనము చేస్తాం. అన్ని అన్ని అవుట్పుట్స్, అన్ని ఫలితాలు మనకు అడ్వాన్స్గా తెలియవు. సో వాట్ డస్ దట్ మీన్? ఇట్ మీన్స్ దట్ యూ ట్రస్ట్ కృష్ణాస్ ప్లాన్ అండ్ మూవ్ అహెడ్. దట్ ఈస్ మెచ్యూరిటీ, రైట్? సో ఎవరైతే కృష్ణాస్ ప్లాన్ ట్రస్ట్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు టెన్షన్లో ఉండరు. ఎందుకు టెన్షన్ ఉంటుంది వాళ్ళకి? ఎస్ అన్న, గోపబాలులు బృందావనంలో ఆడుకుంటున్నారు, అక్కడ అఘాసురుడు తన నోరు తెరిచి హాయిగా కూర్చొని ఉన్నాడు. వీళ్ళందరినీ మింగేయాలి అని ప్రత్యేకంగా కృష్ణుడి కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పిల్లలందరూ కూడా అది చూసి ఒక పెద్ద గుహ అనుకున్నారు. ఇది భాగవతం 10వ స్కందంలో వస్తుంది ఈ కథ. ఆ గుహ అనుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారనమాట. దగ్గరికి వెళ్ళగానే వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇది గుహ కాదు, ఇదేదో పాములాగా అనిపిస్తుంది అనేది. మరి ఆ పాము నోటు నుంచి దుర్వాసన రావడము, ఆ, అవన్నీ పళ్ళు, నాలుక అవన్నీ కనిపిస్తున్నాయి. సో వాళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళు అనిపించింది ఇది బహుశా పామేమో, మనం పాము లోపలికి వెళ్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పర్వాలేదు కృష్ణుడు వచ్చి కాపాడతారు, డోంట్ వరీ, మనం వెళ్దాం లోపలికి అనేది. దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దే
ఓన్ కృష్ణ. ఇంకా వెనక్కి తిరిగి కృష్ణ, కృష్ణ కమ్స్ అలాంగ్ విత్ దెమ్. అందరూ వెళ్ళి లోపల పాము కడుపులో పడిపోతారు, అఘాసురి కడుపులో. దాని తర్వాత మనకు అందరికి కథ తెలుసు ఏ విధంగా అఘాసురుడి కలుపు లోపల నుంచి కృష్ణుడు చీల్చేసి బయటకు వస్తారనమాట. సో ఆ విధంగా అఘాసురుడిని శుద్ధీకరిస్తారు భగవంతుడు. అఘ అంటేనే పాపం, రైట్? సో పాపాలతో కూడినటువంటి వ్యక్తి అఘాసురుడు. తనని మొత్తం అంతా పాపాలతో ఇది చేశారు. సో ఆ విధంగా ఆ కాన్ఫిడెన్స్ మనకి ఉండాలి. ద్రౌపది వాజ్ ఆల్సో వెరీ వెరీ కాన్ఫిడెంట్. అవును కృష్ణ, రైట్? అఫ్ కోర్స్ ఇనీషియల్గా తను ప్రయత్నించింది, బట్ దెన్ వెన్ షీ ఫుల్లీ ప్లేస్డ్ హర్ ట్రస్ట్ ఆన్ కృష్ణ, దెన్ కృష్ణ హెల్ప్. ఎప్పుడైతే తను ప్రయత్నించింది, తను పళ్ళ మధ్యలో పెట్టుకొని తన చీరని కాపాడుకోవడం ట్రై చేసింది, బట్ దుశ్శాసనుడు 10,000 ఏనుగుల బలం ఆయన దగ్గర ఉంది. ఈమె ఒక మామూలు స్త్రీ. దెర్ ఇస్ నో కంపారిజన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, రైట్? సో ఈమె ఎలా కాపాడుకుంటుంది? కానీ ఎప్పుడైతే తను కృష్ణుని ట్రస్ట్ చేసిందో, దెన్ కృష్ణ హెల్ప్డ్ హర్. అండ్ యు నో వాట్, దిస్ ఈస్ ద అమేజింగ్ క్వాలిటీ ఆఫ్ శ్రీల ప్రభుపాద్. ఎస్ ఆర్ నో? ద అమేజింగ్ సరెండర్ దట్ హీ షోడ్ ఇన్ కృష్ణ under all circumstances, it is uncomparable. And I feel that that is the reason Prabhupada became so successful in terms of preaching and creating so many devotees. ఎందుకంటే ఈ యొక్క కార్యాన్ని చేపట్టడానికి ఎంతో మంది ప్రయత్నించారు ముందు. చాలామంది సాఫల్యాన్ని పొందలేదు, ఫెయిల్ అయ్యారు, బహుశా అనేక కారణాల వల్ల. కానీ ప్రభుపాదుల వారు అనుకున్నారు, ఫుల్ ట్రస్ట్ ఇన్ కృష్ణ, దట్ కృష్ణ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. నాకేమైనా పర్వాలేదు కానీ కృష్ణుడికి ఒక ప్లాన్ అయితే ఖచ్చితంగా. ఆచ్చేకిచ్చు కార్యతవ ఏ అనుమానే. ఆ, ఏదో కార్యం ఉంది కాబట్టే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, అదర్వైజ్ వై డిడ్ యూ బ్రింగ్ మీ హియర్ టు ద వెస్టర్న్ వరల్డ్? రజస్తమో భావ ఏతే, బెంగాలీలు రాశారు. రజస్తమో గుణాల్లో మునిగున్నారు వీళ్ళందరి మధ్యలో నేను ఒక సన్యాసిని, నాకేంటి పని ఇక్కడ అసలు? కానీ మీరు నన్ను ఇక్కడ దాకా తెచ్చారు. అవునా? ప్రభుపాద్స్ హార్ట్ ఈస్ కమింగ్ అవుట్ ఆ యొక్క పోయంలో. ప్రభుపాద్ వారు సొంతంగా బెంగాలీ తన మాతృభాషలో ఆ కవిత రాశారు. ఎంత అందమైన కవిత! ఇన్ని 40 ఏళ్ళు భారతదేశంలో ప్రచారం చేసిన తర్వాత ఫెయిల్ అయినా కూడా ప్రభుపాద్ వారు అనట్లేదు, కృష్ణ మీరు ఇంత చేసినాక కూడా మీరు నాకేమి ఇవ్వలేదు, ఇంకా నేను ఏం చేస్తా అక్కడికి వెళ్ళి అని అనలేదు. హీఈస్ టెల్లింగ్ దట్ ఒక్కొక్క క్షణంలో మీరు నాతో పాటు ఉన్నారు, మీకు పెద్ద ప్లాన్ ఉండింది, అందుకనే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయించారు, ఇప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. సో ఆ విధంగా వన్ షుడ్ నెవర్ టేక్ అన్నెసెసరీ యాంగ్జైటీ ఇన్ లైఫ్. ఈ యాంగ్జైటీ అనేది ఈ రజోగుణం వల్ల స్వభావం అనమాట. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు అంత నేనే కర్త కర్మ క్రియ అంటారు కదా, అటువంటి భావం వాళ్ళకు ఉంటుంది. కానీ డివోటీస్ కంప్లీట్లీ టెన్షన్ ఫ్రీ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాట్ ఎవర్ కృష్ణ విల్ డూ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ, రైట్? ప్రొవైడెడ్ యు ఆర్ ఫాలోవింగ్ ద పరంపర. ఎందుకంటే అందులో వేరే వర్జన్ కూడా వస్తుంది, అవునా కదా? ఇష్టం వచ్చినట్టు చేస్తారు, ఇంకా వాడేదో తప్పు పని చేసి జైలు వెళ్తాడు. ఐ థింక్ కృష్ణ అనుకున్నారేమో నేను జైలుకి రావాలని, అందుకని ఇలా అయింది. నో, దట్ ఈస్ నాన్ సెన్స్. ఓకే, హౌ డూ యూ నో దట్ యు ఆర్ ఫాలోవింగ్ కృష్ణాస్ ప్లాన్? యు ఆర్ కనెక్టెడ్ విత్ అన్ అథెంటిక్ వైష్ణవ, యు ఆర్ కనెక్టెడ్ విత్ ద అథెంటిక్ పరంపర, అండ్ యు ఆర్ టేకింగ్ గైడెన్స్ అండ్ ఫాలోవింగ్. దెన్ యూ కెన్ సే దట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ యాజ్ పర్ కృష్ణాస్ డిజైర్. ప్రభుపాద కూడా చెప్పేవారు, కృష్ణుడి డిజైర్. ఎందుకలా? ఎందుకంటే ప్రభు నేను చేసేది మా గురువు మహారాజ్ చెప్పిన పని నేను చేస్తున్నాను, ఇది నా సొంతం కాదు. సో అందుకనే ఏదైతే జరుగుతుందో అది కృష్ణుడి డిజైరే ఉంటుంది ఖచ్చితంగా, రైట్? సో ఆ విధంగా అటువంటి క్లారిటీ మనకు ఉండాలి. సో ఇంపార్టెంట్ లెసన్. ఆల్దో ఈ శ్లోకంలో ఫోకస్ కాదు, బట్ ఐ వాంట్ టు కన్వే దిస్ టు ఆల్ ద డివోటీస్ టైమ్ అండ్ అగైన్. ద మైండ్ విల్ ప్లే ట్రిక్. ఓకే, డు నాట్ సరెండర్ టు ద మైండ్. హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ కృష్ణ. కృష్ణ హ్యాస్ ద బెస్ట్ ప్లాన్ ఫర్ యూ. అందరి లైఫ్ వేరుగా ఉంది ఇక్కడ, ఎస్ ఆర్ నో? అందరు వేరే వేరే దశలలో ఉన్నారు, అవునా? ఏజ్ వైజ్ కూడా చూస్తే, రెస్పాన్సిబిలిటీ వైజ్ కూడా చూస్తే, అండ్ సో మెనీ థింగ్స్, బట్ ఎవ్రీ వన్ కృష్ణ హ్యాస్ అ ప్లాన్. ఇప్పుడు ఇక్కడ కొత్తపేట ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద ఎల్డెస్ట్, చాలా చాలా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రకళ మాతాజీ అండ్ సత్యనారాయణ ప్రభు, వాళ్ళిద్దరు వస్తారు. ఆ ఏజ్లో వాళ్ళంతా పొద్దున్న రావడము చలికాలంలో, ఇంకా అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయడము, ఇంకా దేర్ ద ఫస్ట్ వన్స్ టు కమ్ దేర్, చాలా తొందరగా వచ్చేస్తారు, ఎస్ ఆర్ నో? సో వాళ్ళ కోసం కూడా కృష్ణుడికి ఒక ప్లాన్ ఉంది. జస్ట్ దే ఆర్ ఓల్డ్ పీపుల్, వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా చేయాలి, ఇప్పుడు వాళ్ళ లైఫ్ని ఎలా వాళ్ళు సక్సెస్ఫుల్ చేసుకోవాలి అని వాళ్ళ కోసం కూడా ప్లాన్
వేసి వాళ్ళని ఈ విధంగా ఈ ప్రోగ్రాంలోకి తీసుకురావడము, వాళ్ళు మంచిగా ఫాలో చేయాలి. అది అకస్మాత్తుగా ఎందుకు అవుతుంది చెప్పండి ఇలా? ఎస్ ఆర్ నో? భక్తుల సాంగత్యం అంత ఈజీగా రాదు. ఎస్ ఆర్ నో? వి ఆల్ నో. ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకి భక్తుల సాంగత్యం లేదు అని తాపత్రయపడుతున్నారు వాళ్ళు అక్కడ కూర్చొని. బట్ బికాస్ దే ఆర్ సిన్సియర్, వాళ్ళు ఇంకా ప్రాణంతో ఉన్నారు, కృష్ణుడు వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? ఆ సిన్సియరిటీ ఉంది కాబట్టి. లేకపోతే ఆ ఉన్న కొంచెం భక్తి కూడా పోతుంది, ఊడిపోతుంది. ఎస్ ఆర్ నో? కానీ ఒక అకస్మాత్తుగా ఒకరికి ఈ విధంగా రావడం, ఇట్స్ ఎ వెరీ వెరీ అమేజింగ్ థింగ్. ఎందుకంటే మేము కూడా ఆ, చాలా మంది సీనియర్ సిటిజన్స్కి నేను ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకున్నాను. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ అందులో మ్యాక్సిమం సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఎస్ ఆర్ నో? ఉమెన్ సీనియర్ సిటిజన్ వీళ్ళే ఉంటారు, మాతాజీస్ ఉంటారు, ఇంకా సీనియర్ సిటిజన్ ప్రభుజీస్ ఎవరు దొరకరు అక్కడ. సో వాళ్ళే ఉంటారు. మాతాజీస్ జనరల్గా చాలా రిలీజియస్ ఫేత్ఫుల్ ఉంటారు, వాళ్ళు సింపుల్ హార్ట్ ఫేత్ఫుల్ వస్తారు మంచిగా. సీనియర్ సిటిజన్స్ వాళ్ళని అయితే మార్చడం చాలా డిఫికల్ట్ అండి. నా ఎక్స్పీరియన్స్లో చూశాను. ఎవరైనా ఒకసారి 50 క్రాస్ చేశారనుకోండి, వాళ్ళ మనసును చేంజ్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళ మనోభావం వాళ్ళకు ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు. సో కొంచెం చేంజ్ అది కరెక్ట్ కాదు అని చెప్తే కూడా దే విల్ నెవర్ నెవర్ అప్రిషియేట్. అటువంటి సందర్భంలో ఇంత సీనియర్ ఇద్దరు అద్భుతమైనటువంటి డివోటీస్ ఇలా రావడము, ఇంకా మేము చెప్పిందల్లా ఫాలో చేస్తారు వాళ్ళు. ఐ మీన్ దే హ్యావ్ నో రిజర్వేషన్స్. ఎస్ అన్నో. సో దట్స్ అ వెరీ, అది చూసి నాకు అనిపించింది ఏ విధంగా కృష్ణుడు వాళ్ళ మీద కరుణ చూపించారు. వాళ్ళ స్టోరీ చూసి నాకు కృష్ణుడి మీద శ్రద్ధ పెరుగుతుంది. ఎస్ అన్న. రేపు నేను కూడా ముస్లిం లైఫ్ అయ్యి ఇలా నిస్సహాయ పరిస్థితిలో ఉంటే ఏదో ఒక రకంగా కృష్ణుడు నన్ను భక్తుల సాంగత్యంలో ఉంచి హరికథ, హరినామము నడుస్తూ ఉండాలి. మన లైఫ్ గోల్ ఏంటి? ఏదో ఒక రకం అంతే నారాయణ స్మృతి, అది ఏదో ఒక రకంగా నడుస్తూ ఉండాలి. వీ షుడ్ నెవర్ మిస్ అవుట్. పరిస్థితులు మారుతాయండి, వీ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నెక్స్ట్ మూమెంట్ ఐ మే హ్యావ్ క్యాన్సర్, హూ నోస్? ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు, అవునా కాదు? సో అందుకనే ఈ భౌతిక దేహాన్ని నమ్మినవాడు మూర్ఖుడే, ఈ భౌతిక పరిస్థితులను నమ్మినవాడు కూడా మూర్ఖుడు, ఎప్పుడు నమ్మకూడదు. సో బీ రెడీ అండ్ ప్యాక్ యువర్ సూట్ కేస్ అండ్ బీ రెడీ టు వైండ్ అప్. రైట్? సో ఆ విధంగా వాళ్ళ స్టోరీ చూస్తే ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ ఏజ్లో అప్పటిదాకా ఉంటామా ఇస్ అ బిగ్ క్వశ్చన్. ఉన్నా కానీ ఆ ఏజ్లో అంటే కులశేఖర ఆళ్వారు కూడా చెప్తున్నారు ముకుందమాల స్తోత్రాలు, ఏమన్నా కాదా? ఇప్పుడు నేను చాలా హెల్దీగా ఉన్నాను. ఆ, ఎందుకంటే వృద్ధాప్యంలో కఫవాత పిత్తై, ఆ ఆ ఇంబ్యాలెన్స్ వల్ల అనేక రోగాలు వస్తాయి. మనకు ఆయుర్వేదంలో తెలుసు ఈ మూడు ధాతువులు ఏదైతే ఉన్నాయో దీని ఇంబ్యాలెన్స్ వల్లే రోగాలు వస్తాయి. సో ఆ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటాను, అనారోగ్యంలో. అప్పుడు కృష్ణ నా నోటి నుండి మీ హరినామము తీసుకోగలుగుతానా లేదా నాకు తెలియదు. అందుకనే నేను ఇప్పుడు బాగా ఉన్నాను, ఇప్పుడే నన్ను తీసుకెళ్ళిపోండి. ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేస్తారా అండి? వి హెవ్ నెవర్ హెర్డ్ లైక్ దిస్. ఎస్ ఆర్ నో? సో జనరల్గా అందరూ కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అని కోరుకుంటారు. ఎస్ అన్న. బట్ హీఈస్ టెల్లింగ్ ఇప్పుడే తీసుకెళ్ళండి. ఇప్పుడు నా మైండ్, నా గొంతు, నా హెల్త్ బాగుంది, నేను మిమ్మల్ని స్మరించే అవకాశం ఉంది. ఆ ముసలితనంలో నాకు ఏం యాంగ్జైటీలు ఉంటాయో, శారీరక రోగాలు ఏముంటాయని మేము గుర్తు చేసుకుంటానా లేదా అని డౌట్ ఉంది ఆయనకి. సో ఆ విధంగా డివోటీస్ ఆర్ వెరీ వెరీ సీరియస్. సో ద హోల్ పాయింట్ ఆఫ్ ట్రైంగ్ టు కన్వేస్, ప్లీజ్ ట్రస్ట్ కృష్ణాస్ ప్లాన్. And to trust Krishna's plan, you must follow an authentic parampara under the guidance of Vaishnava. వైష్ణవుల గైడెన్స్లో మీరు ఎప్పుడు కూడా ఉండాలి. మేము ఎంతో మందిని చూస్తామండి, మేము ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తాం. చాలామంది ఇలా 2 నెలలకోసారి 3 నెలలకోసారి గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. మేము కూడా డివోటీ అని అంటారు. మరి మీరు ఎంత చాంటింగ్ చేస్తున్నారు, రీడింగ్ చేస్తున్నారు, గైడెన్స్ తీసుకుంటున్నారు, దెర్ ఇస్ నథింగ్. సో అలాంటి వాళ్ళు ప్రగతి చేయడం చాలా స్లో ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ ద పరంపర ఇన్ ద సెన్స్ ఆఫ్ త్రూ ద అథెంటిక్ డివోటీ. వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు ఏదో చేస్తుంటారు. ఒకసారి అటు ట్రై చేస్తారు, ఒకసారి ఇటు ట్రై చేస్తారు, జీవితం అంతా ఎందులో పోతుంది. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ లైక్ దట్. కృష్ణుడు ఏమన్నారు? వ్యవసాయాత్మిక బుద్ధి. ఆ, అయితే వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి, మనకి చాలా క్లారిటీ ఉండాలి. కృష్ణుడి ఏకైక లక్ష్యం ఇది, మన క్లారిటీ అని కాదు, గొప్ప గొప్ప ఆచార్యులు ఇచ్చిన క్లారిటీ. రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, శంకరాచార్యుల వారు, ఇంత గొప్ప ఆచార్యులు ఆ క్లారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ క్లారిటీని మనం ఫాలో చేయాలి కదా. అసలు మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాలి లైఫ్లో? లేదు బహుశా కృష్ణుడు కాకుండా అది చేస్తే బాగుంటుందేమో, ఇది చేస్తే బాగుంటుంది ఇలా అని చాలామంది ఎప్పుడెప్పుడు గెస్ట్ అపీరెన్స్ లాగా వస్తారు, ఏది చేయరు వాళ్ళు. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఏదో తింటారు, ఏదో తాగుతారు. లైఫ్ ఇస్ మిస్డ్ అప్.
ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి గ్రూప్ దొరకడం, ఒక డివోటీ గైడెన్స్ దొరకడం కూడా యాక్చువల్లీ మన సౌభాగ్యం, యాక్చువల్లీ ఒక రకంగా చూస్తే. సో మనకు దొరికింది అంటే దాన్ని మనము దాన్ని విలువ చేయాలి మనం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఆ విధంగా ట్రస్ట్ కృష్ణస్ ప్లాన్. అండ్ ప్రమాద మోహౌ తమసో. సో తమో గుణం వల్ల ఏమవుతుంది? ఒకటి అజ్ఞానము డెవలప్ అవుతుంది, ఇంకోటి మోహము డెవలప్ అవుతుంది. సో మోహము అని అంటే, యాజ్ వి ఆల్ నో, మోహానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఆ, మోహం అంటే అటాచ్మెంట్, అట్ ద సేమ్ టైం మోహం అంటే ఇల్యూజన్ కూడా. సో ఈ యొక్క శ్లోకంలో మోహం అంటే ఇల్యూజన్. ఇల్యూజన్ అంటే భ్రమ. భ్రమ అంటే లేది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అనుకోవడం అనమాట. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తమో గుణంలో ఉండేవాడికి క్లారిటీ ఉండదు, రైట్? సో అది అందుకే బెస్ట్ ఏంటంటే, మనం బహుశా నిమ్న గుణాల ప్రభావంలో ఉన్నప్పటికీ, ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సమ్ ఎగ్జాల్టెడ్ వైష్ణవ, దాని అప్పుడు ఏమవుతుంది? మనం ఈ నిమ్న గుణాలను అధిగమించడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆ అప్పర్ హ్యాండ్ పట్టుకొని మనం బయటికి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈత రాదు, మీరు నదిలో దూకేశారు, తల్లడిల్లుతున్నారు, కానీ ఈత వచ్చినవాడు వచ్చి మనల్ని కాపాడితే మనం బయటపడతాం. సో మనం ఏం చేయాలి ఆ కేసులో? ఆ ఈత వచ్చినవాడు వచ్చినప్పుడు మనం కోఆపరేట్ చేయాలి ఆయనతో. ఆయన వస్తున్నాడు మిమ్మల్ని పట్టుకోవడానికి, మీరు పరిగెడుతున్నారు, ఏ రాకు నా దగ్గరికి అని. దెన్ హీ కెనాట్ హెల్ప్ యూ, లాస్ ఈజ్ యువర్స్. అవునా కాదా? సో అలా ఎవరైనా మనల్ని కాపాడడానికి వస్తే, ప్లీజ్ ప్లీజ్ నన్ను పట్టుకోండి, నన్ను బయటికి తీయండి అని మనం సరెండర్ అవ్వాలా వద్దా? ఎస్ అన్న, దట్ ఈస్ ద రీజన్. సో దేర్ ఫోర్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తమో గుణానికి వచ్చేటటువంటి ఇవన్నీ అవుట్పుట్స్ చాలా చాలా నాశనం చేసేస్తుంది ఒక వ్యక్తి జీవితాన్ని. దాని తర్వాత తను యానిమల్ కింగ్డమ్లో ప్రవేశిస్తారు. కృష్ణుడు చెప్పారు, అధో గచ్చంతి తామస, అధోగతి చెందుతారనమాట. సో దేర్ ఫర్ లైక్. అండ్ దాని తర్వాత దాని నెక్స్ట్ వర్స్ మనం నిన్న కూడా ఇది చదివాము, ఇప్పుడే చెప్పాను నేను. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థో సత్వస్థా, మధ్యే తిష్టంతి రాజసాః, జఘన్యగుణవృత్తిస్థా, అధో గచ్చంతి తామసాః అని చెప్పారు. సో ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, సత్వగుణంలో ఉండే వాళ్ళు ఊర్ధ్వలోకాలలోకి వెళ్తారు. ఈ విషయం ముందు కూడా చెప్పారు కృష్ణుడు. ఎస్ ఆర్ నో? సో ఇట్స్ కైండ్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ ఆన్ ద సేమ్ పాయింట్. మధ్య తిష్టంతి రాజస. మధ్య తిష్టంతి రాజస అంటే రజోగుణంలో ఉండరు, మధ్య ఉంటారంటే, మధ్య అంటే భూలోకంలో ఉంటారు, మళ్ళీ మళ్ళీ జన్మమెత్తుతారు, మళ్ళీ బహుశా వాళ్ళకి మానవ జీవితం దక్కొచ్చు. ఉమ్. ఇంకా జగన్య గుణ వృత్తి అధో గచ్చంతి తామస. తమో గుణంలో ఉండేవాళ్ళు, వాళ్ళు అధోగతికి గురవుతారనమాట. ఎక్కడైతే వాళ్ళు చాలా చాలా నానా రకాల యాతనలు, దుఃఖాలను వాళ్ళు అనుభవిస్తారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, అధోగతి చెందడం అంటే నాట్ నెససరీలీ నరకానికి వెళ్ళడం. అధోగతి ఈ భూలోకంలో కూడా ఎన్నో పశువులు ఉన్నాయి. భూలోకంలో కూడా పశువుగా పుడితే అధోగతి చెందినట్టే. ఆల్దో మీరు మధ్య ఉన్నారు, బట్ యు ఆర్ స్టిల్ అధో, బికాస్ మీరు నిమ్నమైన ఆ, జీవరాశులలో ప్రవేశించారు కాబట్టి. అవునా కదా? 84 lakhsలో నిమ్నమైన ఉన్నాయి. సో అది అధోగతి అన్నమాట. ఎందుకంటే భూలోకంలో ఉన్న, ఎక్కడున్న కుక్కే, అండ్ కుక్క లైఫే ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఇక్కడ ఉండి కూడా అధోగతి చెందే అవకాశము ఉంటుంది. సో ఆ విధంగా ఆ, గమ్యము కూడా డిసైడ్ అవుతుంది. ఇంకా ఈ జన్మలో అనుభవించేటటువంటి యొక్క ఇమోషనల్ బ్యాలెన్స్, ఇమోషనల్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో, అంటే రజోగుణం వాడి ఇమోషన్స్ వేరే రకంగా ఉంటాయి, అండ్ దానివల్ల తను చాలా నానా దుఃఖాలకి గురవుతాడు. తమో గుణం వాడు వేరే లెవెల్లో ఉంటాడు, తను ఇంకా ఇంకా దుఃఖాలకు గురవుతాడు. సో ఆ విధంగా ఈ ఒక్కొక్క గుణాన్ని, ఆ, ఒక్కొక్క గుణ ప్రభావం వల్ల ఏ విధంగా మన ఒక వ్యక్తి జీవితం మారుతుంది అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. సో పాయింట్ ఏంటి ఇక్కడ? ఎసెన్షియల్ పాయింట్ ఏంటంటే, మనము ఈ త్రిగుణాలను అధిగమించాలి. ఈ త్రిగుణాలని అధిగమించాలంటే ఫస్ట్ మనం సత్వగుణానికి రావాలి, బికాస్ దట్ ఈస్ ద ఎగ్జిట్ డోర్. ఈ మూడు గుణాల నుంచి బయటికి పడాలంటే ఫస్ట్ ఒక గుణానికి రావాలి, దట్ ఈస్ నోన్ సత్వగుణ. అక్కడి నుంచి మీరు ఎగ్జిట్ కొట్టి శుద్ధ సత్వగుణానికి వెళ్ళిపోవచ్చు. సో శుద్ధ సత్వగుణంలో ఉండేవాడు దాన్ని, ఆయన ఆయన మైండ్ సెట్ ఏంటి? ఆ, తనకి కృష్ణుడి యొక్క సంతృప్తి తప్ప వేరే ఏది అవసరం లేదు తన లైఫ్లో తనకి. దిస్ ఇస్ నోన్ శుద్ధ సత్వస్థాయి. సత్వగుణంలో ఉండేవాడు, కృష్ణుడు ఏం చెప్పారు? తను తన యొక్క ఆనందము, తన యొక్క జ్ఞానంతో బంధింపబడతాడు. కానీ అది కూడా దాటిన తర్వాత, నవ్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ ఇన్ మై లైఫ్ ఫర్ మై సెల్ఫ్, బట్ ఓన్లీ టు ప్లీజ్ కృష్ణ. అది మనం ఆ స్థాయికి రావాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఒక ప్రశ్న తీసుకోవచ్చు. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్?